హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు స్నాక్ రెసిపీ అటుకుల మిక్చర్. ఈ అటుకుల మిక్చర్ మనం ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg పేపర్ అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అటుకులను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన 3-4 నిమిషాల తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళను వేసి వేయించుకోవాలి. ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఒక 3-4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4-5 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.